అంతేనా పోతాడు కట్టబోతాడు కాదు పిరా. ఇప్పుడు మరి పండుగ ఓట పండుగ రాబోతుంటే బలం దేని కుంది చూపిస్తుంది అని తిరుగుతున్నా. నువ్వేమంటావు? నీకు దేని మీద కొట్లాడుతుంది జిమ్మా? మనకు అంత ఐడియా లేదు. ఏం పని చేస్తావు నువ్వు? హోటల్ ఉంది, హోటల్ టిఫిన్ సెంటర్. ఓహో, రోజు కన్న చూస్తావు లక్ష్మక్కలు. దేవుని అని చెప్పుడే బాగుపడాలి తాత. ఎప్పుడే మందు తాగుతున్నా. ఫస్ట్ మానేసుకున్న అన్ని 2 సంవత్సరాలు అన్ని పని చేసి పని మీద పడ్డావు. 2 సంవత్సరం అయితే దుడివాడ సోఫా తీసి పెట్టిండు మా తాత. ఇక ఇప్పుడు తమాషి హోటల్ పెట్టుకొని రామసకలంగా పట్టాల బతుకుతుండు. ఎక్కడ తాత మనది? మనది నారాయణఖేడ్ పోగుదివా. ఇక పట్టణంలో అండ పెట్టినావు. లగ్గం అయిందా? పిల్ల కావాలా? లగ్గం అయిందా? పిల్లలు ఎంతమంది? కొడుకు కూతురు. ఇక చాలుది. ఇక మళ్ళీ ఏం బుద్ధి. ఇక మళ్ళీ ఈ రోజులలో ఏం చేస్తాం? చాలు ఆపేసినాం. ఎప్పుడో పెద్దగా పిల్లలు రాకుండా చేసుకున్నావు ఆపరేషన్? పెద్ద కాలేజ్ చేస్తారు పిల్లలు. సరే సరే తాత. ఎవరు ప్యా? నా ఊరు గజ్వేల్. ఇది గజ్వేల్ కోయిలాగా. అయితే ఇక దీనికి మరి పట్టణం వచ్చినా మోగోనివి? వచ్చినా ఇట్లనే చిన్నప్పటి సంది ఇక్కడనే వచ్చినా. ఓటు ఇక్కడ ఉందా అక్కడ ఉందా? అక్కడనే ఉంది. అక్కడనే ఉందా? అక్కడనే ఉంది. ఎట్టుంది మరి మీ గజ్వేల్ రాజు? బయటకు వస్తుండా బైక్ అనే పండుకుంటుండా? ఏదో వస్తుండు పోతుండు, వస్తా ఉంటాడు పోతా ఉంటాడు. తిరుగుతుండా మీ నియోజకవర్గం? తిరుగుతారు, మొత్తం తిరుగుతాడు. ఎందుకు తిరిగారు? ఎక్కడ పోతా ఇంకేం వెళ్తే శుద్ధులు చూస్తూనే ఉండరు. ఏం నేను పానం ఏమంటుంది? అచ్చా 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 మస్తే. మరి రేపు పండుగ రాబోతుంది. ఓట పండుగ ఇప్పుడు ఇంకా 2 నెలలు ఉంది. ఇంకా 2 నెలలు ఉంది కదా. అమ్మా, దీనికి అన్నేరికే చూస్తే బిసి ఉంది కానీ దీనికి అన్నేరికే మొత్తం చదివింది. తాత మరి ఇప్పుడు దేనికి ఉంది ప్రజల పలుకుబడి? చూపించరా. ఎవరు గెలిస్తే వాళ్ళే. అమ్మా, ఎంత రాయరాకుల మారింది ఇది. చిన్నసన్నది ఏం కాదు ఇది. కాదు పిరా, బలం ఎక్కువ దేనికి ఉంది? ఎవరికి చెప్పలేము. ఎవరు గెలిస్తే వాడే. అది అందరికి ఎరికైనా లోకం మీద. ఇక నువ్వేం చెప్పేది మగోని వాడా? ఏం పిరా? ఎవరు గెలిస్తే వాడే. నువ్వు ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నావు మగోని? అదే ఎవరు గెలిస్తే వానికే. ఎవరు గెలిస్తే అనుకో వానికి వేసుడు అనుకున్నాలి. అదే పిరా, ఎవరు గెలుస్తా అంటే చెట్ల మీద ఇస్తారు కూడా. ఎట్లా నేను ఇట్లా అనుకుంటున్నా, ఈ కథ నడుస్తుంది, ఈయనకు బలం ఉందని చెప్పొచ్చు కదా. అట్లా మీదనే కుట్టాలి మరి ఈ పొద్దు రేపు కదా. అట్లుంటది. బలం జర్ర ఎక్కువ దేనికి కొడుతుంది తాత? చెప్పలేము. ఇక కాంగ్రెస్ ఉంది. అంటే ఏ పార్టీ మధ్యలో ఉంటది పోటీ? ఎంఐఎం ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. తెలంగాణ అయితే వాయే. ఇక చెప్పలేము. 3 ఇట్లా ఎవరు వస్తారు వచ్చిందాకా చెప్పలేము. ఎక్కువ మొగ్గరి కొడుతుందని. అదే కాంగ్రెస్. ఇంకేది ఉన్నదే దాని పార్టీ కదా, అదే వస్తుంది. సీట్ మీద ఉన్నాడే వాడు. వేరే వాళ్ళకి వేస్తే వేరే వాళ్ళు పని చేయలేరు కదా. వీడేం చేస్తుండని. అదే అదే పట్నమేనా? పట్నం బోరబండేనా? ఏం పని చేస్తావు? మేము ఎలక్ట్రీషియన్. తాత మరి ఇప్పుడు బలం దేనికి ఉందే? బోరబండరా చూపిస్తున్నా. రేపు ఎవరికి గెలవబోతున్నారు? ఏ పార్టీకి ప్రచారం ఉంది? पार्टी जीतने के बाद मालूम होता साहब कौन जीतता अभी. ఇప్పటిదాకా తెలుగు గుద్దింది, మళ్ళీ హిందీలో పడ్డది. ఇక నేను ఏం చేయాలి? దీనికి అన్ని వస్తాయి కథలు. తెలంగాణ ఉండాలి అంటే తెలుగు హిందీ అన్ని రావాలి. అంతే అంతే అంతే. సరే కానీ మరి ఇప్పుడు అందాదా ఇటు అటు బొరలాడుతున్నాయి. ఏది చేరేను, ఏది మునిగేను? ఎలక్షన్ అయిపోయిన తర్వాత తెలుస్తుంది. అందాదా అందాజా అటు ఇటు గాలి. అందాజా అంటే టీఆర్ఎస్. అంతేనా? అంతే. పక్క ఎక్కడికి కొట్లాడు? షాపుల పొడి కొట్లాడు. అంతేనా? రేవంత్ రెడ్డి అన్నీ ఇస్తాడు. ఏది ఇచ్చిండు? ఏది ఒక పక్కన ఫ్రీ పెట్టడం గ్యాస్ లేదు, ఏం లేదు, అన్నీ ఇస్తారు. ఒడికిస్తుండు, ఒక్కరికి ఇస్తుంది. మన పేరు ఏమై ఓ తాత చెట్టు సంసారం
కోడిలాగలు ఆయమైన కోడిలాగలే ఉన్నాయి కదా ఇంట్లో పెద్ద పెద్దవి ఉన్నాయి. అంత నిమ్మలమే తాత. ఏదో మరి ఇక పండుగ ఓట్ల పండుగ దగ్గరికి వస్తుంటే జూబిల్స్లా మాగంటి గోపీనాథ్ కాలం చేసిరి. మరి దేనికి బలం పెరుగుతుంది. ఎవరిని పట్టక వాళ్ళు సంకర గుర్తుకుంటారు. మేమే గెలుస్తాం జూబిల్స్ మునగాళ్ళం మేమే అని ఎవరు పట్టకాలు అనుకుంటారు తాత. ఇక మరి జనాలు ఏమనుకుంటారు అసలు కథ ఇదా. జనాలు ఎవరిని కోరుకుంటే గానే మవ్వోడు మునగాడు అంతేనా కాదా. అందుకనే మరి ఇక నీ షాప్కి వచ్చిన నీ కాడికి నలుగురు వస్తారు కాబట్టి గుసగుస ఏం నడుస్తుంది ఏం చెప్తావు. జూబిల్స్ లో ఏ పార్టీకి బలం పెరిగింది. ఇప్పుడైతే మళ్ళా మన ఎమ్మెల్యే సాబ్ ఉన్నారు కదా మన మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్యనే గెలుస్తుంది మళ్ళా. ఆమెనే వస్తుంది మళ్ళా. అభిమానం లెక్క ఆమెకి వేయాలా కంపల్సరీ ఆమెనే వస్తుంది. ఉంది కంపల్సరీ ఆమెనే గెలుస్తుంది పక్కా. చాలా మంది గుర్తుపట్టరు కానీ ఆమె ఒక్కసారి రౌండ్ అప్ కి వెళ్తే బయటికి వెళ్తే గుసగుస నడుస్తుందా? నడుస్తుంది. నువ్వేమంటావు పిల్లగా? ఆమె గెలుస్తుంది పక్కా 100% ఆమె గెలుస్తుంది. ముక్కు తెరవదాట ముఖం తెరవదాట జనాలు మరి ఎట్లా నేస్తారు ఓట్లు? అభిమానం ఎమ్మెల్యే అభిమానం, భర్త అభిమానం మీద ఓట్లు వేస్తారు. మాగంటి గోపీనాథ్ పలుకుబడి ఇంకా ఉన్నది అన్నట్టు. అయితే ఆయన అభిమానులు ఇంకా ఉన్నారు. నువ్వేమంటావు పిల్ల? అంతే చెప్పారు కదా వాళ్ళు అంతే కదా. వాళ్ళు చెప్తా నువ్వు చెప్పవా అమ్మగోని? నేనే చెప్తా. ఇంకా కాంగ్రెస్ కూడా వ్యతిరేకం ఉన్నది కాబట్టి 100% వ్యతిరేకము. మీ ఇల్లుగల్లా పోతలేదా బుర్ర బస్